మెగా సూర్య ప్రొడక్షన్ ఏఎం రత్నం ఆధ్వర్యంలో క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ అలాగే నిధి అగర్వాల్ హీరో హీరోయిన్గా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా దాదాపు 2021లో ఈ చిత్రం ప్రొడక్షన్ మొదలైంది. సో అప్పటి నుంచి కూడా ఎన్నో అవాంతరాల మధ్య లాస్ట్కి సినిమా రిలీజ్ దశకైతే చేరుకుంది. సో ఈ సినిమా మీద ఇప్పటికే మార్కెట్లో ఒక హైప్ క్రియేట్ చేసిందని చెప్పాలి. పూర్తిగా నిన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కంప్లీట్ చేశారు. సో ప్రమోషన్ కూడా సొంతంగా చేసుకుంటున్న పరిస్థితి. సో రేపు 24న ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. దాదాపు 150 కోట్లకు పైగా ఈ సినిమాకి ఖర్చు చేశారని చెప్పేసి నిర్మాత కూడా చెప్తున్నారు. ఈ సందర్భంలో మన దగ్గర పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్తో మాట్లాడి ఈ సినిమా మీద హైప్ ఏ విధంగా ఉంది, అసలు ఈ సినిమా టాక్ ఏ విధంగా ఉంది, సినిమా ఎటువంటి క్రేజ్ను సొంతం చేసుకుంటుంది అనేది ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వారితో మాట్లాడదాం. సో బ్రదర్ చెప్పండి, ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఈ సినిమా కోసం దాదాపు పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు. 2021లో ఈ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ అయితే 2024-25కి వచ్చేసరికి కూడా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. సో ఈ సినిమా మీద హైప్ ఏ విధంగా ఉండబోతుంది? ఇది జనరల్గా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా అదొక పెద్ద పండగ. అలాంటిది ఈ నెల 24న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లు సినిమాకి ముందు రోజు ఫ్యాన్స్ కోసం అంటే రేపు 9 గంటలకి ప్రతి చోట్ల కూడా ఫ్యాన్ షో వేస్తున్నాము. ఇక్కడ ఖమ్మం జిల్లా పవన్ కళ్యాణ్ సేవా సమితి ఆధ్వర్యంలో కూడా ఖమ్మం ఆదిత్య థియేటర్లో ఫ్యాన్ షో వేస్తున్నాము. అయితే ఈ సినిమాకి వచ్చిన అడ్డంకులు ఎన్నైతే ఉన్నాయో దాని తర్వాత రాజకీయ పరిస్థితులకి సార్కి టైమింగ్స్ సెట్ కాకపోయినా కూడా వాటి కోసం ఎంత కష్టపడి ఆయన ఎటువంటి ఎండలో కూడా టైమింగ్స్ ఇచ్చి దాన్ని తీసి ఈ సినిమాని ఎంత అద్భుతంగా తీశారో. నిజంగా ఎప్పుడు ఇంతవరకు కళ్యాణ్ గారు ఆయన సినిమా గురించి ఎప్పుడు ప్రమోషన్ చెప్పుకోలేదు. ఎందుకంటే ఆయన సినిమా తీసి వదిలేస్తే ఆయన నిన్న కూడా అదే చెప్పారు, సినిమా బాగుంటే చూస్తారు, సినిమా బాగలేకపోతే చూడరు. కానీ నిన్న మొదటిసారి ఫ్యాన్స్ కోసం నేను కాలు కదిపాను, చెయ్యి కదిపాను అని, అంటే అద్భుతమైన డ్యాన్స్లే కానీ అద్భుతమైన ఫైట్సే కానీ ఈ సినిమాలో ఉన్నాయి. అది కాకుండా కూడా ఒక చారిత్రాత్మకమైన సినిమా కోసం క్రిష్ గారు ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే మధ్యలో కొన్ని కారణాల వల్ల ఈ యూనిట్ నుంచి సారు క్రిష్ గారు పక్కెళ్ళినా కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే దాని స్క్రిప్ట్ కానీ దాని వాల్యూస్ కానీ అంత బాగా నచ్చి ఈ సినిమాని కళ్యాణ్ గారు చేశారు. అయితే రేపు 9:30 నుంచే మాకు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఒక పండగ వాతావరణం. అంటే మాకు బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే మాకు ఇదే, అంటే అభిమానులుగా మాకున్న ఫెస్టివల్ ఇదే. ఖమ్మం ఆదిత్య థియేటర్లో పవన్ కళ్యాణ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్యాన్ షో వేస్తున్నాము. గడ్డం మహేష్ మరియు ఇక్కడ ఉన్న వినోద్ తదితరులు ఈ అసోసియేషన్లకు సంబంధించి సాదిక్ గారు కానీ సూరజ్ భాయ్ కానీ మొత్తం వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఆదిత్య థియేటర్లో రేపు ఫ్యాన్ షో వేస్తున్నాము. అందరూ ఖచ్చితంగా రేపు ఫ్యాన్ షోకి రండి. ఈ సినిమాని దిగ్విజయం చేసి మనం సారు ఈ 5 సంవత్సరాలు పడ్డ కష్టానికి మనం ఖచ్చితంగా దీన్ని పెద్ద విజయవంతం చేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఖచ్చితంగా చాలా అద్భుతంగా తీశారని కళ్యాణ్ గారి నోటి నుంచి మొదటిసారి విన్నాము. ఖచ్చితంగా రేపంతా కూడా మేము అభిమానులు పెద్ద ఫెస్టివల్ ఖమ్మం వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, జిల్లా వ్యాప్తంగా మొత్తం వరల్డ్ వైడ్ కూడా మాకు పెద్ద పండుగ. ఇది అందరూ కలిసి విజయవంతం చేద్దాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. సో బ్రదర్ చెప్పండి, ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పటికే హరిహర వీరమల్లు ట్రైలర్ సాంగ్ కూడా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఆ సాంగ్ కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. డ్యాన్స్ పరంగా కావచ్చు, పవన్ స్టెప్పులు కావచ్చు, ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ సినిమా మీద హైప్ ఏ విధంగా ఉంది? పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద ఎప్పటికైనా హైప్ ఉంటుంది. ఈ సినిమా చరిత్రాత్మకమైన సినిమా కాబట్టి ఇంకొద్దిగా హైప్ పెంచారు. డైరెక్టర్లు అయితే నిర్మాతలు అయితే కొద్దిగా ఈ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడి తీసిన సినిమా కనుక ఇంకా హైప్ తోటి ముందుకెళ్తుంది. పాటలు హిట్ అయినాయి, బాగా రివ్యూస్ కూడా యూట్యూబ్లో అయినా బయట అయినా బాగా రివ్యూస్ వచ్చి బాగా పాపులర్ అయిన పాటలు కూడా రిలీజ్ అయినాయి చూసినాం. రేపు 24వ తారీఖు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. పెద్ద సంచలనం సృష్టిస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వబోతున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.
సో బ్రదర్ మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే సినీ ప్రేక్షకులకు ఎస్పెషల్లీ మెగా ఫ్యాన్స్కు ఒక సంబరం, ఒక వేడుకలాగా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే అందరికీ ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. కొంతమంది అంటుంటారు రికార్డుల గురించి మాట్లాడుతుంటే, రికార్డుల గురించి మాట్లాడితే పైరసీ అయిన సినిమాతోనే మనం ఇండస్ట్రీ రికార్డు కొట్టినాం. అది పవన్ కళ్యాణ్ గారి స్టెమినా. పవన్ కళ్యాణ్ గారి స్టెమినా అంటేనే పవన్ కళ్యాణ్ గారి స్టెమినా అది. ఓకే, పవన్ కళ్యాణ్ గారి స్టెమినా. ఈరోజు సినిమాకి మాకు 24వ తారీఖు మాకు ఒక పెద్ద పండగ. పవన్ కళ్యాణ్ గారికి సినిమా రిలీజ్ అంటే దాదాపుగా మా దైవం, మా అమ్మ నాన్న తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారు మా దైవంతో పోల్చుకుంటాం. అలాంటి సినిమా అవుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా సినిమా బంపర్ హిట్ అయితే కోరుకుంటూ జై తెలంగాణ, జై జనసేన. సో బ్రదర్ ఏ విధంగా ఉండబోతుంది సినిమా? మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా మీద మీకు ఏ విధమైన హైప్ ఉంది? కళ్యాణ్ గారు దీని మీద చాలా కష్టం పడి ఆయనకి ఒక పక్కన డిప్యూటీ సీఎంగా ఉంటూ ఇంకో పక్కన సినిమా ఫీల్ చేసుకుంటూ చాలా తక్కువ టైం ఇచ్చి కూడా ఆయన సమయాన్ని కేటాయించి ఎర్లీ మార్నింగ్ 2ంటికి లేచి ఆయన కష్టపడి ఈ సినిమాని చాలా తెరకెక్కడం జరిగింది. చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం ఏంటంటే ఈ సినిమాలో తెలియజేస్తుండే ఏఎన్ రత్నం గారు ఇంకా చాలా కష్టపడ్డారు. 4 సంవత్సరాల నుంచి సినిమా తెర మీదకి రాలేదని చాలా కష్టం, ప్రొడక్షన్ ఫీల్డ్లో కానీ ఆ ఫీల్డ్లో కానీ చాలా ఇబ్బందులు చాలా అడ్డంకులు ఈ సినిమాకి రావడం జరిగింది. ఈ అడ్డంకులన్నీ తొలగొట్టి ఫైనల్ అవుట్పుట్ని ఈ 24వ తారీఖు మా ముందు తీసుకొస్తున్నందుకు ఏఎం రత్న గారికి, అదే మూవీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మా తరపున, జనసేన పార్టీ తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తరపున ముందుగా వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చేసిన ఈ కష్టానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా జనసేన పార్టీ తరపున మేము కూడా అందరం సహకరించి మా కుటుంబ సభ్యులతో ఈ సినిమాకు వచ్చి ఈ సినిమాని భారీ విజయంగా బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తామని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అన్ని జిల్లాల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారికాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జనసేన పార్టీ నాయకులకు తెలియజేస్తున్నా ఏంటంటే మీరు కట్టే ఫ్లెక్సీలో కానీ జాగ్రత్త వహించండి. అదేవిధంగా మీరు ఎక్కడ సినిమాకి ఎలా అయితే వచ్చారో అలా తిరిగి జాగ్రత్త వెళ్లాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా అందరినీ తెలియజేస్తున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేయబోతుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. సో బ్రదర్, పవన్ సినిమా అంటే యువత అంతా కూడా ఉర్రుతొలగిపోతారు. సో అలాంటిది యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? అంటే 2021లో మొదలైన సినిమాని 2025లో రిలీజ్ చేస్తున్నారు. అంటే దాదాపు 4 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరిహర వీరమల్లు కోసం ఎంతగానో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు ఆ సమయం రానే వచ్చింది. ఏ విధంగా ఉంది మీ ఫీలింగ్? పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అంటేనే పిచ్చోళ్ళు, ఆయన కోసం ఎంతకైనా తెగిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 4 సంవత్సరాలు కష్టపడి సినిమా తీశారు. దాన్ని మేము కంపల్సరీ విజయవంతం చేస్తాము. ఇండస్ట్రీ రికార్డులు కానీ ఏదైనా కానీ ఆయన చూడండి లేదు, అన్నీ చూసే ఉన్నారు. కాబట్టి ఆయన సినిమా బరాబర్ హిట్ అవుతుంది. కంపల్సరీ ఆయన పడ్డ కష్టానికి కంపల్సరీ ఫలితం దక్కుతుందని కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. సో బ్రదర్ చెప్పండి, సినిమా మీద ఎటువంటి హైప్ ఉంది? మార్కెట్లో సినిమా మీద టాక్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు? మీకు ఏ విధంగా పవన్ ఫ్యాన్స్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా ఉండి 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ చాలా కోసం ఎదురు చూస్తారు. ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తారు. పవన్ కళ్యాణ్ అభిమానం కాదు, నేను జనసేన పార్టీ టౌన్ సెక్రటరీ. అయితే ఒక పార్టీ పరంగా పవన్ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ఆడ రాజకీయం చేసుకుంటూ సినిమా చేసుకుంటూ ఇప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఫ్యాన్స్ పరంగా అయితే చాలా ఆనందంగా ఉంది, నాకైతే చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా అయితే చాలా చాలా భారీ మెజార్టీతో మనం ఆశిస్తున్నాం. కాబట్టి ఇంకా చాలా బాగుంటుందని నాకు కోరుకుంటున్నాం. సో బ్రదర్ మరొక ప్రశ్న, అంటే ఫ్యాన్స్ అంతా కూడా కొంత గందరగోళ వాతావరణం గురయ్యే అవకాశం ఉంది. అంటే పెద్ద ఇండస్ట్రీలో పెద్ద హీరో కాబట్టి ఆ సినిమా కూడా దాదాపు 4 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది. సో ఫ్యాన్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఖమ్మం నుంచి మీరేం మెసేజ్ ఇవ్వబోతున్నారు? జనసేన పార్టీ నుంచి నేను వైస్ ప్రెసిడెంట్ ఖమ్మం టౌన్, మిర్యాల రామకృష్ణ గారు ఖమ్మం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో అభిమానులకి టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. థియేటర్ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సినిమా టికెట్లు అందించడం జరుగుతుంది. బ్లాక్లో ఎటువంటి ప్రోత్సాహం చేయట్లేదు. ఇది రామకృష్ణ గారి ఆదేశాల మేరకు, మిర్యాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు టికెట్లు మాత్రం సరళమైన ధరలకే ఫ్యాన్స్కి అందించడం జరుగుతుంది. సో మరొక ఫ్యాన్ కూడా అందుబాటులో ఉన్నారు. సో యాక్చువల్గా హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో హరిహర వీరమల్లు సినిమా రేపు 23వ తారీఖు సాయంత్రం
ఫ్రీ రిలీజ్ షో అయితే ఇస్తున్నారు. 24 ఉదయం కూడా బెనిఫిట్ షో ఉంటుంది. సో ఈ బెనిఫిట్ షో నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే ఒక సపరేట్ క్రేజ్ ఉంది మార్కెట్లో. సో బ్రదర్, సో ఈ సినిమా రేపు నైటు బెనిఫిట్ ఫ్రీ రిలీజ్ షో ఉంది. సో 24 మార్నింగ్ కూడా బెనిఫిట్ షో ఉంది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా మీద హైప్ ఏ విధంగా ఉంది మీకు? మూవీ వచ్చేసి సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చే అభిమానులకైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి గందరగోళాలు లేకుండా ప్రశాంతంగా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి ఒక పండుగలా జరుపుకుంటాం. తెలియజేసే ప్రేక్షకులకి ఫస్ట్ తెలియజేసేది ఏంటంటే ఫ్లెక్సీలు కట్టేటప్పుడైనా ఏ విషయాల్లోనైనా సరే కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు పడకోకుండా మూవీని మంచి విజయం చేకూర్చాలని ప్రతి ఒక్క అభిమానిని కోరుకుంటున్నాను. పూర్తిగా చూశారు కదా, దాదాపు 4 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా అయితే 24వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, జపనీస్, ఉక్రెయిన్ భాషల్లో కూడా దాదాపు 11 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో పూర్తిగా పవన్ కళ్యాణ్ సరసన యువ హీరోయిన్ నిధి అగర్వాల్ అయితే పవన్ సరసన నటిస్తుంది. ఈ సినిమాలో మరో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంతో ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్లు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నారు. సో పూర్తిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేపు రిలీజ్ అయ్యే ఈ సినిమా ఈవెంట్ కోసం ఎంతో ఒక పండగ వాతావరణాన్ని సృష్టించేలా కనిపిస్తున్నారు. సో పవన్ ఫ్యాన్స్ని అదుపు చేయడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎవరు కూడా ఫ్లెక్సీలు కట్టే టైంలో చాలా జాగ్రత్తలు వహించండి. ఎవరు కూడా గందరగోళానికి గురి కావద్దు. ప్రశాంతమైన వాతావరణంలో మన హీరో పవన్ సినిమాని మనం విజయాన్ని తెచ్చిపెట్టాలి. సాంగ్స్ గురించి కానీ, పవన్ స్టెప్స్ కానీ, అందులో ఉన్న యాక్షన్ సన్నివేశాలు కానీ ఒక రేంజ్లో ఉండబోతున్నాయని చెప్పేసి కూడా పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే చెప్తున్నారు. సో పూర్తిగా రేపు సాయంత్రం 10:30కి ఫ్రీ రిలీజ్ షో అయితే ఉంటుంది. 24 మార్నింగ్ అయితే బెనిఫిట్ షో ఉంటుంది. బెనిఫిట్ షో తర్వాత హరిహర వీరమల్లు సినిమాని ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా హరిహర వీరమల్లు రికార్డుని టచ్ చేయదని చెప్పేసి కూడా పవన్ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా నైన్ టీవీ, ఖమ్మం నుంచి.